గ్రామాల్లో పరిపాలనకు మెరుగుపడే అవకాశం ఉంది. ఓకే అండి. ఎస్, అదే విధంగా బీఆర్ఎస్ నుంచి దత్తాత్రేయ గారు కూడా జాయిన్ అయ్యారు. ఎస్ దత్తాత్రేయ గారు, గుడ్ మార్నింగ్. సో ఈ రోజు పిఎస్సీ మీటింగ్ జరగబోతుంది అండ్ వాళ్ళ అడ్వైజరీ కమిటీ కూడా రెండు కూడా కీలకమైన భేటీ కాబోతుంది. ఈ భేటీలో కూడా వారు ఒక కీలకమైన నిర్ణయం తీసుకుంటాం. బీసీ రిజర్వేషన్లకు సంబంధించి ఒక క్లారిటీకి వస్తాం. స్థానిక సంస్థలకు వెళ్లే ముందు కూడా ఒక బీసీలకు సంబంధించి ఒక క్లారిటీ అండ్ అదేవిధంగా కాళేశ్వరం సంబంధించి కూడా అసెంబ్లీలో పెట్టాలా వద్దా ఇవన్నీ విషయాలు కూడా ఒక నిర్ణయం తీసుకునే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి సో ముందుగా బీసీ రిజర్వేషన్ల విషయానికి వస్తే సో ఏమనుకుంటుంది బీఆర్ఎస్? నమ్ముతుందా, అవుతుందని అనుకుంటుందా? మేము పార్టీ పరంగా ఇస్తాం, చట్టపరంగా అయితే ఇంపాసిబుల్ అని చెప్పేసి వాళ్ళే ఒప్పేసుకున్నారు, పార్టీ పరంగా ఇస్తామని చెప్పేసి అంటున్నారు. కాబట్టి ఎంత మేర మీరేమనుకుంటున్నారు బీఆర్ఎస్ కాంగ్రెస్ తీసుకుంటున్న ఈ స్టాండ్ పట్ల? గుడ్ మార్నింగ్ అండి మీకు, జీ న్యూస్ ప్రేక్షకులకు, ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలకు. రెండు జాతీయ పార్టీలు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీలకు వెన్నుపోటు పోడ్చేటువంటి కుట్రలో భాగం ఇవాళ జరుగుతూ ఉంది. పార్టీల పరంగా రిజర్వేషన్స్ అనేటువంటివి వాళ్ళిచ్చేది ఏముంటుందండి? అవకాశం ఉన్న దగ్గర పార్టీలు ఏ సామర్థ్యమైనటువంటి వ్యక్తి గెలవగలుగుతాడో వానికి టికెట్లు ఇచ్చుకుంటారు. ఆయన బీసీనా, ఓసీనా, ఎస్సీనా, ఎస్టీనా అనేటువంటిది కన్సిడరేషన్ చూసుకొని ఇస్తారు. మేమనేది ఏంటంటే రాజ్యాంగబద్ధంగా కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి డిక్లరేషన్ లో మేము 42% రిజర్వేషన్లు ఇస్తాము, మమ్మల్ని అధికారంలోకి తీసుకురమ్మని బీసీలను వేడుకున్నది కాంగ్రెస్ పార్టీ. కర్ణాటక ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సిద్ధారామయ్యని తీసుకొచ్చి ఆయనతో కూడా చెప్పించారు. రేవంత్ రెడ్డిని ఎవరు నమ్ముతలేరు, ఆయన బీసీ బిడ్డ కదా, ఇవి ఆయనతో కూడా చెప్పిస్తామని తీసుకొచ్చారు. ఇవాళ తెల్లమైపోయింది కాంగ్రెస్ పార్టీ బీజేపీ మీద, బీజేపీ పార్టీ కాంగ్రెస్ మీద. వీరిద్దరూ కలిసి తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి బీసీలకు ఉరిగేది గుండుసున్నా. ఇవాళ బీజేపీ ప్రతినిధిగా మా అన్న ఆచార్య గారు ఉన్నారు. నేను అడుగుతా ఉన్న ఆచార్యని, మీరు ఒక బీసీ కమిషన్, నేషనల్ బీసీ కమిషన్ కు మీరు బాధ్యులుగా చేశారు, సభ్యులుగా చేశారు. వాస్తవానికి మీ పార్టీకి, బీజేపీ పార్టీకి, కాంగ్రెస్ పార్టీకి కానీ బీజేపీ పార్టీకి కానీ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న బీసీలకు 42% రిజర్వేషన్లు ఇచ్చేటువంటి దాని మీద చిత్తశుద్ధి ఉందా లేదా? ఇవాళ కాంగ్రెస్ పార్టీ సరే అది రాజ్యాంగబద్ధంగా చేసిందా లేకపోతే లోపభూయిష్టంగా చేసిందా, ఏదో ఒక లెక్క చేసి ఒక సాంకేతిక పరమైనటువంటి ఒక లెక్కతో, ఆధారాలతో ఒక డెడికేషన్ కమిషన్ ఇచ్చినటువంటి రిపోర్టుని అసెంబ్లీలో చర్చించి మీ దగ్గరికి పంపింది. కాంగ్రెస్ పార్టీ పంపినటువంటి రిపోర్టుని ఆమోదించి తిరిగి పంపడానికి మీకున్న ఆబ్జెక్షన్స్ ఏంది? అంటే మీకు బీసీల మీద చిత్తశుద్ధి లేదు అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది కదా. బీజేపీ పార్టీ చెప్పడానికి మాత్రం తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తే మేము ఖచ్చితంగా ముఖ్యమంత్రిగా బీజేపీని చేస్తామంటున్నారు. బీజేపీ అభ్యర్థి ముఖ్యమంత్రి కావడం అది కళ, అది జరుగుతుందో జరగదో తర్వాత విషయం. జరిగే దాని గురించి మాట్లాడమని అంటా ఉన్నాం. మీ పార్టీ అధ్యక్షుడిగా బీసీ చెల్లుబాటుగాడు, మీ పార్టీకి ఎల్పీ నేతగా అసెంబ్లీలో ఒక బీసీ అభ్యర్థికి మీరు ఇవ్వరు. మహేష్ కుమార్ రెడ్డికి ఇస్తారు, రామచంద్రరావుకి ఇస్తారు, కానీ బీసీలని మాత్రం అంటే ఓట్ల కోసం మాత్రం బీసీని ముఖ్యమంత్రిని చేస్తామంటారు. అధికారంలో రాని దాని గురించి, సాధ్యం కాని దాని గురించి మేము ముఖ్యమంత్రిని చేస్తామంటారు. సాధ్యమైనటువంటి అంశంలో కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ దగ్గరికి మాత్రం ఈ 8 మంది ఎంపీలు, 8 మంది ఎమ్మెల్సీలు, మిగతా ప్రతినిధులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పోయి మాట్లాడి ఒప్పించే ప్రయత్నం మాత్రం చేయరు. కానీ సీఎం రేవంత్ రెడ్డి కూడా కాంగ్రెస్ నుంచి వాళ్ళు కూడా ఒక కమెంట్ వేశారు. ఏంటి, ఎన్డీఏ బీఆర్ఎస్ రెండు కూడా బీసీలోకి వచ్చే కోటా నిలిపివేసారు, మేమన్నా కనీసం పార్టీ పరంగానే ఏదో ఒకటి అమలు చేస్తున్నామని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి అన్నారు కదా. రేవంత్ రెడ్డి అనేటువంటి వ్యక్తి అంతా మాట తప్పేటువంటి వ్యక్తి ఈ దేశంలో ఇంకెవ్వరూ లేరండి. మొట్టమొదటిసారి ఎవరైనా మోసం చేసిండు అంటే తెలంగాణ ప్రజలను 6 గ్యారెంటీలు 13 హామీల మీద నయవంచన చేసిండు. ఇక బీసీల విషయానికి వస్తే 42% రిజర్వేషన్లు ఇస్తే 23,000 పైచులకు బీసీలు సర్పంచులు, ఎంపీడీసీలు, జెడ్పీటీసీలు అవుతారన్న ఆయన మీరు కాంగ్రెస్ పార్టీకి ఓటేయండి అని చెప్పి చెప్పించుకున్నాడు. ఓటేసి అధికారం ఇచ్చినటువంటి బీసీలకి వాళ్ళ వెన్నుపోటు పొడుస్తూ ఆయననే ఒక కోకిల ముందే కూర్చుంది అన్నట్టుగా ఇవాళ రిజర్వేషన్ల అమలు విషయం అనేటువంటి సాధ్యమయ్యేట్లు లేదు, నేను పార్టీల పరంగా ఇస్తా అనుకుంటున్నాను. నీ పార్టీని ఎవరు నమ్ముతాడు? నీ పార్టీకి రాజ్యాంగ భద్రత ఉందా, చట్టబద్ధత ఉందా? నీ పార్టీ నిర్ణయం అనేటువంటిది ఖచ్చితంగా బీసీల రిజర్వేషన్ల పైన అంశాల వారీగా చర్చించడానికి అవకాశం ఉంటుందా? అంటే సాధ్యం కానిది. ఇది ముందే తెలుసు ఆయనకు. మేము బీసీలకు రిజర్వేషన్లు ఇవ్వడం విషయంలో చిత్తశుద్ధి లేదు. నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఫస్ట్ అసెంబ్లీలో 37% రిజర్వేషన్లకు బిల్లు పెట్టారు. అంటే ఎవరు నమ్ముతారు అని అంటే నమ్మందే కాంగ్రెస్ పార్టీ అధికారం వచ్చిందండి. ఇప్పుడు ఎప్పుడైనా గుర్తుపెట్టుకుని సుందర్ గారు, మీరు చేస్తాము అంటే ప్రజలు నమ్మిండ్రు. 2 లక్షల రుణమాఫీ చేస్తామంటే నమ్మిండ్రు, 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామంటే నమ్మిండ్రు, 6 గ్యారెంటీలు ఇస్తామంటే నమ్మిండ్రు, తులం బంగారం ఇస్తామంటే నమ్మిండ్రు. మీరు కళ్యాణ లక్ష్మిలో భాగంగా 1,00,000 రూపాయలతో పాటు తులం బంగారం అన్నారు, ఆడపిల్లలకు స్కూటీలు ఇస్తామన్నారు, ఇంటర్వ్యూ అవుతే 10,000, డిగ్రీ అవుతే 20,000, పీజీ చేస్తే ఇవన్నీ నమ్మిండ్రు. తెలంగాణ ప్రజలు నమ్మక ద్రోహం చేసిండు రేవంత్ రెడ్డి. అదే నయవంచన చేసిండు, మోసం చేసిండు. ముఖ్యంగా బీసీలని మాత్రం నడి రోడ్డు మీద నిలబెట్టి అవమానం చేసేటువంటి ప్రయత్నం చేసిండు. ఇవాళ బీసీలు అన్ని సంఘాలు, ఒకటి కాదండి,
ఎమ్మెల్సీ గారు కవిత గారు యూపీఎఫ్ రూపంలో తెలంగాణ రాష్ట్రంలో డెడికేషన్ కమిషన్ వేయాలని ఆయన అని చెప్పేసి కోర్టుకి వేసిర్రు. ఆర్ కృష్ణయ్య గారు కోర్టుకు వెళ్ళిండ్రు. వీళ్ళకు చిత్తశుద్ధి ఉంటే ఇది తెలుసు కదా, చట్టపరంగా న్యాయపరంగా కాన్స్టిట్యూషన్ పరంగా ఏది చట్టబద్ధత ఉంటుందని తెలిసి కూడా మోసం చేసే ప్రయత్నం. మొన్న చివరి కేబినెట్ మీటింగ్ లో ఏదైతే మన ఏజీ అడ్వకేట్ జనరల్ గారు సుదర్శన్ రెడ్డి గారిని కూర్చోబెట్టుకొని ఆయనను కూడా సలహాలు తీసుకున్నాడు, ఏది సాధ్యమవుతుందని చెప్పి ఆర్డినెన్స్ తీసుకొచ్చారు. ఆర్డినెన్స్ ను తీసుకొచ్చిన వాళ్ళు అమలు చేయండి, ఎవడు దాన్ని వ్యతిరేకిస్తూ కోర్టుకు పోతాడో వాడిని మేము వాని ఇంటి ముందర బీసీలందరూ, ఒక బీసీ కాదు అన్ని పార్టీలో ఉన్న బీసీలు, కుల సంఘాల బీసీలు, అన్ని సంఘాల నాయకులు వచ్చి వాని ఇంటి ముందర చావడప్పు కొడతామని చెప్పినాం. ఎందుకు? బీసీల రిజర్వేషన్ వ్యతిరేకిస్తే ఖచ్చితంగా ఆ పార్టీకి కానీ ఆ వ్యక్తులకు కానీ ఈ రాష్ట్రంలో బ్రతికేటువంటి హక్కు లేదు, ఉండేటువంటి హక్కు లేదు. ఎందుకంటా ఉన్నాం? ఖచ్చితంగా బీసీలకు జనాభా దామాష ప్రకారం రావాల్సిన రిజర్వేషన్ ఇది. ఎన్నో సంవత్సరాలు దశాబ్ద కాలంగా దీన్ని నెట్టివేయబడతా ఉంది. ఆనాడు మండల్ కమిషన్ రిపోర్ట్లు అమలు చేయమంటే బీజేపీ పార్టీ కమండల్ అవుతే వారికి రాంది పలికింది. ఆ రామ మందిరం పేరు మీద రథయాత్రలు చేసింది. ఇవాళ బీసీలకు రిజర్వేషన్లు అడుగుతున్న సమయంలో దాటా వేస్తా ఉంది. ప్రధానమంత్రి గారు నిజంగానే బీసీనా డూప్లికేట్ బీసీనా నిరూపించుకోవాల్సిన సమయం ఆసనమైంది. నిజంగానే తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి బీసీల పైన కాంగ్రెస్ పార్టీకి బీజేపీ పార్టీకి చిత్తశుద్ధి ఉంటే ఆ ఆర్డినెన్స్ ను అమలు చేయండి, లేదా ఆ కేంద్రంలో పెండింగ్ లో ఉన్నటువంటి బిల్లును తీసుకొచ్చి ఇక్కడ అమలు చేయండి. అమలు చేసి మీ చిత్తశుద్ధి నిరూపించుకోండి. లేకపోతే ఒక్క బీసీ కూడా ఈ కాంగ్రెస్ పార్టీకి బీజేపీ పార్టీకి ఓటు వెయ్యకూడదని కూడా మీ ద్వారా పాయింట్ పైన సబ్మిషన్ ఉందంట శివకుమార్ గారికి. ఎస్ శివకుమార్ గారు, ఇప్పుడు గతంలో బీఆర్ఎస్